ఈ శుభప్రదమైన రామనవమి రోజు మీ ఇంటిల్లిపాదిని సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో ఆ దేవదేవుడు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీకు ఉన్న ప్రాపర్టీని కానీ కొనబోయే ప్రాపర్టీని కానీ ఎవరైనా నమ్మకమైన డెవలపర్ దొరికినప్పుడు జాయింట్గా డెవలప్ చేసే ఆలోచన మీ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో వస్తుంది. అలాంటప్పుడు ఎలాంటి గైడ్లైన్స్ తీసుకోవాలి అనేదే ఈ వీడియో సారాంశం. అందరికీ నమస్తే అండి, నేను శ్రీనివాస్ని. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. మీ ప్రాపర్టీని డెవలప్మెంట్కి ఇచ్చే క్రమంలో, అంటే మీకున్న ల్యాండ్ని ప్లాట్లుగా డివైడ్ చేసి డెవలప్ చేయటమో, లేదంటే మీ ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదన్నా చేసేటప్పుడు ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది, ఈరోజు మీ ప్రాపర్టీ అమ్మితే 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, మీ షేర్ ఏదైతే ఉందో డెవలప్ చేసిన తర్వాత దాన్ని అమ్మినా కానీ మినిమం ఆ 100 రూపాయలు ఎక్కడికి పోకూడదు. ఇది వరస్ట్ సినారియో. నేను ఆలోచించేది ఏంటంటే, మనకు వచ్చే షేర్ కనీసం సంవత్సరానికి 10 to 15% అన్న అప్రిషియేట్ అయితే అప్పుడు ఈ డెవలప్మెంట్లో మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్పి నేను అనుకుంటానండి. జనరల్గా జాయింట్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు ఆలోచిస్తామంటే, ఒక మంచి రిలయబుల్ డెవలపర్ మనకు దొరికితే మీకున్న ప్రాపర్టీని సొంతంగా డెవలప్ చేసుకునే ఫైనాన్షియల్ క్యాపబిలిటీ లేకపోతేనో, లేదంటే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ అనుభవం లేకపోతేనో, లేదంటే ఆ ప్రాపర్టీని ఒకసారి అమ్మి వన్ టైం క్యాష్ చేసుకోవటం ఇష్టం లేక లాంగ్ టర్మ్లో దాని మీద వాల్యూ క్రియేట్ చేయాలను అనుకున్నప్పుడు జాయింట్ డెవలప్మెంట్ గురించి జనరల్గా ఆలోచించవచ్చండి. మీ ప్రాపర్టీని డెవలప్మెంట్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అవతల వాళ్ళు కరెక్ట్గా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు మన ల్యాండ్ కూడా క్లారిటీగా ఉండాలి. కాబట్టి క్లియర్ టైటిల్ ల్యాండ్ మీద ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. క్లియర్ టైటిల్ కనుక లేకపోతే డెవలప్మెంట్కి వెళ్ళొద్దు, అన్నెసరీ ఇష్యూస్లోకి మీరు వెళ్తారు. అంటే ఎంకంప్రెన్సెస్ ఇష్యూస్ కానీ, డిస్ప్యూట్స్ కానీ, లీగల్ ఇష్యూస్ లేకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి. అలానే ఆ ప్రాపర్టీ కనుక జాయింట్గా ఉంటే, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక అడ్వకేట్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు రెడీగా ఉంటే ఈజీగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అండి. మీ సైడ్ నుంచి క్లారిటీగా డెవలప్మెంట్కి వెళ్తున్నామని చెప్పి నిర్ణయం జరిగిన తర్వాత డెవలపర్ని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. కాబట్టి ట్రాక్ రికార్డ్ కానీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ చూసుకోండి. అలానే ఆయన పాస్ట్ ప్రాజెక్ట్స్ విజిట్ చేసి ఎలా కట్టారు, ఇన్ టైంలో ఇచ్చారా లేదా చూసుకోండి. ఇన్ కేస్ ఆయన గనక అనుభవం లేకపోతే కొత్తగా మార్కెట్లోకి వస్తే ఆయన క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి ఆయన క్రెడిబిలిటీ తెలుసుకునే ప్రయత్నం చేయాలనేది నా ఒపీనియన్ అండి. ఇప్పుడు మీరు క్లారిటీగా ఉన్నారు, నంబర్స్ వర్కౌట్ అవుతున్నాయి, డెవలపర్ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంటు ఒక అడ్వకేట్తో డ్రాఫ్ట్ చేయించుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో మీ ఇద్దరు మాట్లాడుకున్న ప్రతి విషయం రాస్తే మీకు ఈజీగా ఉంటుందండి. అంటే ఫస్ట్ అప్రూవల్స్, టౌన్ ప్లానింగ్ నుంచి తెచ్చుకునే అప్రూవల్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానీ, రెరా అప్రూవల్స్ కానీ, ఇవన్నీ కూడా డెవలపర్దే బాధ్యత. ఈ రెండోది ప్రాఫిట్ షేరింగ్ రేషియో, అంటే మీ షేర్ ఏంటి, ఆయన షేర్ ఏంటి, అది ఎక్కడ వస్తుంది, క్లియర్గా దాంట్లో రాసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే సపోజ్ లేఅవుట్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి, ఎవరి ప్లాట్స్ ఎక్కడ ఉండాలి, ఏ సైజెస్ ఉండాలి అనేది క్లారిటీగా రాసుకోవాలి. కన్స్ట్రక్షన్ అనుకోండి, సపోజ్ అపార్ట్మెంట్ అయితే ఎవరి ఫ్లోర్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి క్లియర్గా రాసుకోవాలి. ఓవరాల్ ప్రాజెక్టు టైం లైన్ ఏంటి, హ్యాండ్ ఓవర్ ఏంటి అనేది కూడా క్లారిటీగా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకవేళ డిలే అయితే పెనాల్టీ క్లాజెస్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేసుకోండి. అలానే ట్యాక్స్ పార్ట్ మీద కూడా మీ ఇద్దరికి క్లారిటీ ఉండాలండి. అంటే ఒక ప్రాపర్టీ రైట్స్ షిఫ్ట్ అవుతున్నప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. అలానే జిఎస్టీ ఇష్యూస్, ఇవన్నీ కూడా జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. అలానే ఎగ్జిట్ ఆప్షన్స్ ఏంటి, అంటే ఎవరన్నా అమ్మాలనుకున్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలనేది కూడా క్లియర్గా రాసుకోవాలి. డెవలపర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తెచ్చే బాధ్యత తందే కాబట్టి అది కూడా మెన్షన్ చేసుకోండి. ఇద్దరూ కలిసి జర్నీ చేసేటప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, సమస్యలు వస్తాయండి. దాని సొల్యూషన్ తెచ్చుకునే మార్గం ఉండాలంటే ఒక లీగల్ రూట్ ఆ డిస్ప్యూట్ రిజల్యూషన్కి
మీరు డిఫైన్ చేసుకోవాలి. ఆ జ్యూరిస్డిక్షన్ కూడా ఎక్కడనేది కూడా క్లియర్గా డిఫైన్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ల్యాండ్లార్డ్గా ఆ ప్రాజెక్ట్ మంచిగా ముందుకెళ్ళాలంటే మీరు కూడా ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ని అపాయింట్ చేసుకొని దాన్ని మానిటర్ చేస్తా, అలానే మీ షేరు ప్రొటెక్ట్ చేసుకుంటా, అంటే ఈ బ్యాంక్ లోన్స్ మార్టిగేజ్ ఇష్యూస్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుందండి. కొన్ని సందర్భాల్లో పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని లిమిటెడ్ స్కోప్లో పెట్టుకోండి. అంటే ఆ కన్స్ట్రక్షన్ కోసం పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటమో, లేదంటే ఆయన షేర్ని అమ్మటానికి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటమో చేయండి. మంచి అడ్వకేట్తో ఒపీనియన్ తీసుకోండి. అలానే ట్యాక్సేషన్ పార్ట్ కూడా మంచి సీఏతో ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్ళండి. నేను మంచి కంటెంట్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే అందరూ లైక్ చేయండి. హైదరాబాద్, అమరావతి కోసం సపరేట్గా 2 వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి. అవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో మీరందరూ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.